జిల్లాపై మోందా తుఫాను ప్రభావం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన, స్పేస్ వీక్, స్పేస్ ఎక్స్పోజర్ అండ్ ఎడ్యుకేషనల్ టూర్ ఢిల్లీకి జిల్లా నుండి 4 విద్యార్థుల ఎంపిక, ఇలా పలు అంశాలతో కూడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం కోనసీమ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి కేవీఎస్ఎన్ మూర్తి. పర్యాటక హోంస్టే నమూనాలను సేకరించి పైలట్ ప్రాజెక్టుగా ఒక హోంస్టే గృహాన్ని అభివృద్ధి చేసి పర్యాటకులకు సనాతన, వారసత్వ, సాంస్కృతిక, సాంప్రదాయ అనుభూతిని అందించాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అన్నారు. అమలాపురం కలెక్టరేట్లో జిల్లా పర్యాటక రంగ అభివృద్ధి కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పర్యాటక రంగ అభివృద్ధికై టెంపుల్ టూరిజం, బీచ్ టూరిజంలకు కోనసీమ జిల్లా ఎంతో అనువైనదని, ఆ విధంగా పర్యాటకంగా అభివృద్ధికి కమిటీ సభ్యులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. పుష్కరాల నాటికి మరిన్ని పర్యాటక ప్రాంతాలను తీర్చిదిద్దాలన్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని జిల్లా పౌర సరఫరాల అధికారి ఏ ఉదయభాస్కర్ తెలిపారు. రసాయనిక కిట్లతో రేషన్ బియ్యం గుర్తించవచ్చని ఆయన వెల్లడించారు. పేదలకు ప్రభుత్వం అందజేస్తున్న రేషన్ బియ్యం మాఫియా చేతుల్లో దుర్వినియోగమవుతున్న ఘటనలు తరచూ వెలుగు చూస్తున్న నేపథ్యంలో ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం నిశ్చయించిందన్నారు. మోందా తుఫాన్ జిల్లాపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. తుఫాన్ విద్యుత్ సరఫరా, రోడ్డు రవాణా రాకపోకలకు ఇబ్బంది కలిగించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. మోందా తుఫాన్ సహాయ చర్యలపై అమలాపురం జిల్లా కలెక్టరేట్లో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తుఫాన్ ఎదురుగాలులు మూలంగా జిల్లా వ్యాప్తంగా సుమారు 300 విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయని, జిల్లాలో 54 సబ్స్టేషన్ల పరిధిలో మోందా తుఫాన్ ప్రభావం పడిందని, మొదటి ప్రాధాన్యతగా ప్రతి ఇంటికి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి సూచించడం జరిగిందన్నారు. మోందా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులకు, బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచి ఆదుకుంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భరోసానిచ్చారు. అల్లవరం మండల పరిధిలోని వాడలరేవులో తుఫాను పునరావాస భవనంలో ఆశ్రయం పొందుతున్న నిర్వాసితులకు ఆర్థిక సహాయం పంపిణీ చేసి 25 కేజీల బియ్యం, నిత్యావసరాలను అందించారు. అనంతరం బెండమొల్లంక శివారు అరగట్లపాలెం ప్రాంతంలో వరి సాగు క్షేత్రాల్లో నష్టపోయిన పంటలను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తుఫాను ప్రభావంతో నష్టపోయిన వారిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. స్పేస్ వీక్, స్పేస్ ఎక్స్పోజర్ అండ్ ఎడ్యుకేషనల్ టూర్ టు ఢిల్లీ కార్యక్రమానికి జిల్లా నుండి 4 విద్యార్థులు ఎంపిక కావడం గర్వకారణమని జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ సలీం బాషా తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాకు కేవలం 2 విద్యార్థులు మాత్రమే ఎంపికయ్యే స్పేస్ వీక్, స్పేస్ ఎక్స్పోజర్ అండ్ ఎడ్యుకేషనల్ టూర్ టు ఢిల్లీ కార్యక్రమానికి అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి 4 విద్యార్థుల ఎంపిక కావటం అత్యంత గర్వకారణమన్నారు. కె గంగవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన పైదికొండల రాజేశ్వరి, కె జ్ఞాన పూర్ణాదేవి దీక్షిత, అమలాపురం మహాత్మా గాంధీ మున్సిపల్ హైస్కూల్కు చెందిన రాచకొండ సంజన నాగసూర్య ప్రణవి, వీరవల్లిపాలెం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఎంహెచ్ఎస్వి అనూషలు ఎంపికైనట్లు తెలిపారు. జల జీవన్ మిషన్ కింద 1650 కోట్ల రూపాయలతో చేపట్టిన వాటర్ గ్రిడ్ పైప్ లైన్ ఏర్పాటు రావులపాలెం నుంచి అమలాపురం వరకు జాతీయ రహదారి విస్తరణ పనులకు ఆటంకం లేకుండా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వాటర్ గ్రిడ్ గుత్తేదారు, మెగా ఇంజనీరింగ్, జాతీయ రహదారుల ఇంజనీర్లకు సూచించారు. అమలాపురం కలెక్టరేట్లో జరిగిన సమీక్షా సమావేశంలో ఇరు శాఖల ఇంజనీర్లు ముందుగా రోడ్ల విస్తరణపై, పైప్ లైన్ ఏర్పాట్లపై 30 కిలోమీటర్ల సంయుక్త తనిఖీ నిర్వహించి ఆయా పనులకు ఆటంకం ఎదురు కాకుండా అధ్యయనం చేస్తూ నివేదికలను రూపొందించి సమర్పించాలని ఆదేశించారు. చట్టాలు ప్రజా జీవనంలో మమేకమై ఉంటూ హక్కుల పరిరక్షణలో, అవకాశాలు అందిపుచ్చుకోవటంలో, అవసరాలను తీర్చడంలో చట్టాలు ఎంతో ఉపకరిస్తాయని అమలాపురం సీనియర్ డివిజనల్ సివిల్ జడ్జి పి రమణారెడ్డి తెలిపారు. జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ రాజమహేంద్రవరం ఆదేశాల ప్రకారం నల్సా ఆధ్వర్యంలో మహిళలు, పిల్లలు, అసంఘటిత కార్మికులు, దివ్యాంగుల ప్రత్యేక న్యాయ సేవలు లీగల్ లిటరసీ శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజంలో ప్రతి ఒక్కరూ చట్టాలు, న్యాయ వ్యవస్థల పట్ల అవగాహన పెంచుకుని మనశ్శాంతిగా, ఆరోగ్యంగా జీవనాన్ని గడపాలన్నారు. ఇప్పటి వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో నవంబర్ నెల సమాచార లేఖలో కలుసుకుందాం. కేవీఎస్ఎన్ మూర్తి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.